ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. కిసాన్ వాణి. ఇది కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమము. దుక్కి దున్నే కాడ నుంచి అయితే పంట చేతికి వచ్చేదాకా వ్యవసాయంకు సంబంధించిన అన్ని విషయాలు తెలుగులో చెప్పే కార్యక్రమము కిసాన్ వాణి. కిసాన్ వాణిలో ఇవాళ రైతు అంతరంగంలో పశువులకు ప్రథమ చికిత్స గురించి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యు మండలం మహగాం గ్రామానికి చెందిన గోరక్షక్ తొడసం శివాజీతో ముచ్చటింటారు. వాతావరణ సూచన: జిల్లాలో రానున్న 4 రోజుల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. కావున రైతన్నులు వెంటనే ధాన్యం మరియు ఇతర పంట ఉత్పత్తులు తడవకుండా టార్బలిన్ కవర్లు కప్పుకోవాలని కోరుతున్నాము. हर जोखिम से निकल कर फसल आए, सुरक्षित हो जाए। फसल बीमा से हर किसान अब आत्मनिर्भर हो जाए। संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है। अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं। अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं, क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा। बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा। योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी। नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण। फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण। प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार। మీరు ట్యూన్ చేసింది 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు కిసాన్ వాణి. ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమము. మరి ఇవాళ పశువులకు ప్రథమ చికిత్స గురించి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యు మండలం మహగాం గ్రామానికి చెందిన గోరక్షక్ తొడసం శివాజీతో ముచ్చట పెడతారు కేలని. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యు మండలం మహాగాం గ్రామానికి చెందిన తొడసం శివాజీ గోరక్షక్గా సేవల్ని అందిస్తున్నారు. మరి ఈ గోరక్షక్ అంటే ఏమి, ఏ రకమైన సేవల్ని అందిస్తుంటారు, ఎక్కడెక్కడికి వెళ్తూ ఉంటారు, ఈ విషయాలని వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం శివాజీ గారు. నమస్కారం సార్. అయితే అసలు ఈ గోరక్షక్ అంటే ఏమి, దాని గురించి చెప్తారా? గోరక్షక్ అంటే గోవులకు ఏదైనా ముళ్ళు కానీ కడుపు ఉబ్బరం కానీ ఇట్లా అవుతే ఫోన్ చేస్తారు సార్. వాళ్ళు చేసిన తర్వాత నేను బైక్లో వెళ్ళి ఆవిటికి ప్రథమ చికిత్స చేస్తుంటాను. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి మీకు ఏమైనా శిక్షణ గిట్ట మీరు తీసుకొని ఉన్నారా? అసలు ఇది ఈ గోరక్షక్ అనే వ్యవస్థ ఎట్లా స్థాపించబడ్డది, ఏ రకంగా మీరు ఇందులో చేరిండ్రు? ఇది నేను గోరక్షక్ అనేది జేకే ట్రస్ట్ అనే ఒక సంస్థ ఉండే, ఆ సంస్థలో నేను శిక్షణ పొందినాను సార్. పొందిన తర్వాత అప్పటి నుంచి నాకు గోరక్షణ ఎలా చేయాలి, పశువులను ఎలా పెంచాలి అంటే ప్రజలకు నేను ఇట్లా సలహాలు చెప్తుంటాను సార్. పశువులను ఎలా పెంచితే మనకు అవి సహాయపడతాయి, మాకు మనలాగానే వాటి ప్రాణాలు కూడా ఉంటాయి. వాటికి మనం కూడా మనకైతే ఎట్లయితే మనకు తలనొప్పి కానీ కడుపు నొప్పి కానీ అయితే హాస్పిటల్కి వెళ్తామో అట్లనే వాటికి కూడా అవి చెప్పలేవు, మూగజీవులు. వాటికి మనమే తెలుసుకొని వీటికి తగినంత ఏమో ఇంజక్షన్లు కానీ గోళీలు కానీ ఇచ్చి వీటికి ఇట్లా సహాయపడతాం సార్. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఏ ఊర్లకు వెళ్తూ ఉంటారు? ఇప్పుడు ఇక్కడ మీకు ఎక్కడెక్కడి నుంచి పిలుపులు వస్తాయి? అంటే ఇప్పుడు మాకు సిర్పూర్ మండలం మొత్తం సార్, లింగపూర్ మండలం మొత్తం, లేదంటే మొత్తం 40 గ్రామాలకు తిరుగుతాం సార్ నేను. అయితే ఇప్పుడు మీరు ఇది స్వచ్ఛందంగా చేస్తున్నారా, లేక దీంట్లో మీకు ఏమైనా ఉపాధి లభిస్తుందా? ఇప్పుడైతే స్వచ్ఛందంగానే చేస్తున్నాను. ఎవరైతే పిలుస్తారో వాళ్ళు
అంటే పెట్రోల్కి తగినంత పారితోషికం ఇస్తారు. అంటే నామమాత్రపు మీరు ఆ ఊరికి వెళ్ళినందుకు ఏదైతే ఖర్చు అవుతుందో అంత మట్టుకు వాళ్ళు భరిస్తారు. ఖర్చు ఎంత అవుతుంది అంటే దానికి వాళ్ళు రైతులే భరిస్తారు సార్. అయితే ఇప్పుడు మీ ఈ మండలం అంతా కూడా ఇక్కడున్న ఊర్లలో ఏ రైతు పిలిచినా వెళ్ళి వాళ్ళ పశువులకు సంబంధించి ప్రథమ చికిత్సలు చేస్తున్నారు కదా, ఇక్కడ ఏ రకంగా ఉన్నది పశు సంతతి, మరి ఏ రకాల సమస్యలతోని పశువులు బాధపడుతున్నాయి, మీరు వాటికి ఏ రకంగా ప్రథమ చికిత్సలు అందిస్తున్నారు చెప్తారా? ఇప్పుడు పత్తి పంటల్లో మొత్తము ఇవి కెమికల్స్ అవి కొట్టి మొత్తం అవి తిన్న తర్వాత పశువులు బాగా అనారోగ్యమైన బారి పడతాయి సార్. తర్వాత పెళ్ళిళ్ళు కానీ పబ్బలు కానీ అవిట్లో ఇస్తరాకులు ఇట్లా పారేస్తుంటారు, అవి తింటాయి. అవిటి వల్ల కూడా బాగా పశువులకు నష్టం జరుగుతున్నది సార్. అవి తినడం వల్ల మొత్తం చిక్కిపోతాయి సార్ ఇస్తరాకులు తినడం వల్ల. అయితే అవిటికి ఎట్లా ఏం చేయాలి, ఎట్లా అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఊరు వాళ్ళకు కూడా చెప్తుంటాం సార్. ఇవి మనము పెళ్లిళ్ళలో ఇస్త్రీ ఆకులు తీసుకొస్తాం, అవి ఇక్కడక్కడ పారేయద్దు, మీ పశువులే కదా, మీ జీవం ఎట్లనో వాటికి కూడా అట్లనే జీవం ఉంటది, వాటికి మంచిగా చూడాలి, ఈ ఇస్త్రీ ఆకులను దూరం తీసుకెళ్లి కాలబెట్టాలని వాళ్ళకు సలహాలు ఇట్లా చెప్తుంటాం. అయితే ఇప్పుడు మీకు ఈ దగ్గర అందుబాటులో పశు వైద్యశాలలు ఉన్నాయా? సిర్పూర్లో ఒకటి ఉన్నది సార్. అంటే ఇప్పుడు లింగపూర్ మండలానికి సిర్పూర్ మండలానికి ఒకటే సార్ పశు వైద్యశాల. అక్కడ కూడా ఇప్పుడు పర్మనెంట్ డాక్టర్ అనేది లేడు సార్. అక్కడ కూడా అంటే ఒక్కడే ఓఎస్ ఒక్కడే ఉంటాడు సార్. అతను తిరగలంటే కాదు, మొత్తం 2 మండలాలకి సరిపోడు, కాబట్టి వాళ్లకు సహాయపడుతుంటాం సార్. అయితే ఇప్పుడు మీరు ఈ రకంగా పశువులకు ప్రథమ చికిత్స చేస్తూ గోరక్షకుడిగా మీరు సేవలు అందిస్తున్నారు కదా, ఈ క్రమంలో మీకు ఎట్లాంటి ఏమైనా అవరోధాలు ఇబ్బందులు ఏమైనా కలిగినాయా? ఎవరి నుంచైనా ఏమైనా? ఇప్పటి వరకు ఎక్కడ ఏ అవరోధాలు రాలేదు సార్, ఇబ్బందులు ఇంకా ఏం రావట్లేదు. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు టైంకి వెళ్తున్నాము, అంటే టైంకి వెళ్తున్నాము, వీటికి సేవ అందిస్తున్నాము. ఎక్కడి నుంచి ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు సార్. అంటే ఇప్పుడు మీ ప్రథమ చికిత్సకు అవసరమైన మందులు కానీ ఇతర అవసరాల కోసము, అట్లాగే ఈ పశుసంవర్ధక శాఖకు సంబంధించిన అధికారుల తోడ్పాటు కానీ ఏ రకంగా మీకు లభిస్తున్నది? అంటే పశువుల మందుల గురించి అయితే డైరెక్ట్ మెడికల్ నుంచి తీసుకొస్తున్నాం సార్, మా సొంత డబ్బులతో తీసుకొచ్చి వీటికి తగ్గట్టు ప్రజల నుంచే ఇట్లా తీసుకుంటున్నాం. అంటే ఇప్పుడు మీకు పశుసంవర్ధక శాఖ అధికారుల సహకారం లభిస్తున్నది సార్. వాళ్ళు కూడా మాకు ఎఫ్ఎండి టైంకి వాళ్ళు మాకు ఇట్లా పిలుస్తుంటారు, పిలిచి ఇట్లా చేయాలి, మాకు సహాయం చేయాలి, సహాయం చేస్తూనే మీరు కూడా మీ పనులు చూస్తుండాలి అని మాకు చెప్తుంటారు సార్. వాళ్ళు కూడా మీకు ఏమైనా అవసరమైన అవగాహన కల్పన కోసం ట్రైనింగ్లు ఇవ్వడము అట్లాంటివి ఏమైనా చెప్తుంటారా? ట్రైనింగ్ అంటే ఇప్పుడు DLD నుంచి మైత్రి మిత్రం అని కొత్తగా వెళ్ళింది సార్, గోపాల మిత్ర లాగానే. దాంట్లో కూడా ఇప్పుడు నాకు అక్కడ సెంటర్ ఇచ్చింది సార్. ఇప్పుడు పంగడి జీపీలో సెంటర్ అక్కడ ట్రైనింగ్ తీసుకున్నాను సార్. ఇప్పుడు ఇంకా సెంటర్ ఓపెన్ కాలేదు, సెంటర్ ఓపెన్ అయితే నేను పంగడి జీపీకి వెళ్ళాలి. అక్కడ మీకు ఏమేమి ట్రైనింగ్ ఇచ్చిండ్రు? అక్కడ అంటే ఇప్పుడు మైత్రి మిత్రలో ఎట్లా అంటే మన దేశీయ ఆవులను విదేశీ జనసంతతిని పెంచాలని, ఒంగోలు ఇప్పుడు మొత్తం మనకు లోకల్ పశువులు ఉన్నాయి సార్, లోకల్ పశువులను ఒంగోలుగా మార్చడము. అంటే మన చిన్న సంతతి మనది, అది ఒంగోలు జాతి అనేది అది మంచి దృఢంగా ఉంటుంది, పాలు ఎక్కువ ఉంటుంది, పాలు ప్రొటెక్షన్ పెంచాలి. ఇప్పుడు తాగాలంటే కూడా ఇక బ్లాక్ టీనే సార్. మాకు ఉన్నాయి చెప్పడానికి 10 పశువులు ఉన్నాయి, కానీ 1 లీటర్ కూడా పాలు ఇవ్వయి మనవి. అయితే అదే మన 10 పశువుల్లో ఒకటి ఒంగోలు గీత తయారైందంటే ఒంగోలు ఆవు, దానికి పాలు ఎక్కువ ఉంటుంది. అట్లా పాలు మన గ్రామంలోనే మనం ఇట్లా తీసుకోవచ్చు సార్, పెంచాలి. అయితే ఇప్పుడు ఈ గోపాల మిత్రాలు ఇంతకుముందు కృత్రిమ గర్భధారణ చేయించడానికి వాళ్ళ సేవలను ఉపయోగించారు, మరి ఇప్పుడు గోపాల మిత్రాలు లేరు కదా, మరి ఈ కృత్రిమ గర్భధారణకు సంబంధించిన సేవలు కూడా మీరు అందిస్తుంటాం సార్. కృత్రిమ గర్భధారణ మాకు అసలు ఇప్పుడు ట్రైనింగ్ మాకు అదే శిక్షణ, ఇప్పుడు 2 నెలల శిక్షణ కృత్రిమ గర్భధారణ గురించి మొత్తం నేర్పించారు సార్. అంటే ఇప్పుడు మీ ప్రాంతంలో ఎంతమంది ఇట్లా గోరక్షకులుగా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు? ఇప్పుడు
గోరక్షకులుగా 5 ఉన్నాం. అయితే ఇప్పుడు ఈ గోరక్షణలో భాగంగా మీరు రకరకాల ప్రాథమిక చికిత్సలు అందిస్తున్నారు కదా, అవును. ప్రధానంగా ఎటువంటి సమస్యల్ని మీరు గుర్తించిండ్రు? పశువులకు ఇంకా ఏమైతే ఇట్లాంటి సమస్యల బారిన పడాయని అనుకుంటున్నారు? పశువులు వీటికి కాల్షియం ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది సార్. తర్వాత ఈనేటప్పుడు కష్టాలు, కాల్షియం ప్రాబ్లం వల్లనే అది ఈనేటప్పుడు కష్టం అవుతుంది సార్. ఆ ప్రాబ్లాలు ఎక్కువ వస్తుంటాయి. అయితే ఒక గోపాల రక్షకుడిగా మరి ఈ మీ ప్రాంతంలో ఉన్న ఎవరైతే పశువుల యజమానులు ఉన్నారో వాళ్ళ పశువుల్ని సంరక్షించుకోవడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా, ఏమైనా సూచిస్తారా? సూచిస్తుంటాం సార్. అంటే అది పశువు ఈనే టైంకి అది వారం రోజుల్లో ఈనుతున్నది అంటే డాక్టర్ని కంపల్సరీగా చెప్పి ఉంచాలి సార్. మా పశువు ఇలా ఉన్నది, దానికి కొంచెం సార్ మీరు జాగ్రత్త, మేము ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు రావాలని డాక్టర్కు కలుస్తుండాలి అని వాళ్ళకు చెప్తుంటాం సార్ ముందుగానే. అప్పుడే వాళ్ళు ఏమంటారంటే సరే మీరు చెప్పినట్టే మేము డాక్టర్ సలహా తీసుకొని డాక్టర్ని ఫస్ట్ చెప్పి ఉంచుతాం. తర్వాత అది ఈనే టైంకు డాక్టర్ ఒకవేళ ఉండడు, తర్వాత పశువు కూడా చనిపోయే పరిస్థితి ఉంటుంది. అందుకని ముందు జాగ్రత్తగా మీరు పశు వైద్యశాలకి ఇన్ఫర్మేషన్ చెప్పి ఉంచాలని వాళ్ళకు ముందే చెప్పి ఉంచుతాం సార్ మేము. ఇప్పుడు పశువులకు దానా పెట్టుడు కానీ వాటికి అందించే ఆహారం విషయంలో కానీ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏం పెట్టాలా వీటికి? దాన అయితే ఇక్కడ ప్రస్తుతం ఏం లేదు సార్. దాన పెట్టేటట్టు పచ్చి గడ్డి కూడా లేదు, మొత్తం ఎండు గడ్డి పెడుతున్నారు. అట్లా వీటికి అందుకని అవి పాలు మొత్తం సరిగా ఇవ్వట్లేదు, మొత్తం తగ్గిపోయింది సార్. 1 లీటర్ ఇచ్చేది కూడా 1 కప్ మాత్రం వేస్తున్నది. సరే, మరి శివాజీ గారు గోరక్షకుడిగా మీరు ఏ రకమైన సేవలను అందిస్తున్నారో వాటి గురించి చెప్పిండ్రు, అందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. శుభం సార్, థ్యాంక్ యూ. పశువులకు ప్రథమ చికిత్స గురించి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యు మండలం మహాగాం గ్రామానికి చెందిన గోరక్షక్ తొడసం శివాజీతో కె లెనిన్ పెట్టిన ముచ్చటిన్నారు. ఈ ముచ్చట వినలేకపోయినా లేదా మళ్ళీ వినాలంటే యూట్యూబ్ ఛానల్కు పోయి AIR ఆదిలాబాద్ కిసాన్ వాణి టైప్ చేస్తే అందులో ఈ ముచ్చటతో పాటు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ద్వారా ప్రసారమైన అన్ని వ్యవసాయ కార్యక్రమాల్ని ఇనుండి ఇని గంట గుర్తుపై నొక్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ఇది ఇయాల్టి రైతు అంతరంగం. कोरोना वायरस के खतरे से बचते हुए फसल की कटाई, बिक्री, खरीद, नई फसल की जुताई और बुआई सुरक्षित हो सकती है अगर हम लगातार हाथों को साबुन और साफ पानी से नियमित अंतराल पर धोते रहें। नाक, मुंह को मास्क, गमछे या कपड़े से ढक कर रखें। आंख, कान, नाक, मुंह न छुएं। आपस में 2 गज की दूरी बनाए रखें। मास्क और 2 गज की दूरी के मंत्र को अभी हमें छोड़ना नहीं है। फसलों की बुवाई एवं कटाई करते समय आपस में कम से कम 2 गज की दूरी बनाए रखें। फसल की कटाई करने के बाद छोटे छोटे ढेरों में इकट्ठा करें। कृषि के औजारों की समय समय पर सफाई करें। एक दूसरे के साथ औजारों की अदला बदली न करें। श्रमिकों के शौचालयों और हाथ धोने की जगह की ठीक से सफाई जरूरी है। बुआई, कटाई एवं मड़ाई के दौरान इस बात का ध्यान रखें कि इन स्थानों के आसपास कोई थूके नहीं। कंबाइन, हार्वेस्टर, थ्रेशर, जुताई और बुआई की मशीनों को इस्तेमाल से पहले साफ करें। मशीनों के इस्तेमाल से पहले और इस्तेमाल के बाद हाथ साबुन से साफ करें। वाहनों, बोरियों, थैलियों और पैकिंग के दूसरे सामान की साफ सफाई पर भी खास ध्यान दें। खरीद केंद्र पर आने से पहले किसानों एवं श्रमिकों की जांच। खरीद केंद्रों पर भीड़ न लगाएं एवं किसानों को बारी बारी से बुलाएं। गोदामों पर खरीदी हुई फसल को लेने में शीघ्रता करें ताकि किसानों एवं श्रमिकों को रुकना ना पड़े। कोरोना के खतरे से बचाव और अधिक जानकारी के लिए आरोग्य सेतु ऐप डाउनलोड करें। देश में खाद्य सुरक्षा के ये सिपाही भोजन की निरंतर उपलब्धता को सुनिश्चित करते हैं। किसान स्वस्थ रहें तभी हम कोरोना वायरस से जीत पाएंगे, आगे बढ़ पाएंगे। किसान सबल, देश प्रबल।
हम बोल रहे हैं तेरे बीजू का। उतला बोल रहा है? हाँ, पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं? मतलब? देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है। और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था। पूछना अपने बड़े बुजुर्गों से, कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी। हाँ, माटी भी तंदुरुस्त और लोग भी। अरे पहली वाली बात कहाँ? पर अब तो सब यही डाले हैं। सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं। खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं। सच है? रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं। हाँ। ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा। माटी से प्रेम की परंपरा है परंपरागत खेती। हर जोखिम से निकल कर फसल आए, सुरक्षित हो जाए। फसल बीमा से हर किसान अब आत्मनिर्भर हो जाए। संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है। अब सूखा पड़े या बाढ़ आ जाए, कोई डर नहीं। अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए, कोई फिक्र नहीं, क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा। बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा। योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी। नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण। फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण। प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार। ఇది ఇయాల్టి కిసాన్ వాణి. ఇది కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమము. రేపు పూజజామున 5:30 రైతన్నల కార్యక్రమమైన ఇల్లు వ్యవసాయంలో పశువులలో అంటువ్యాధులు నివారణ VBRI ద్వారా టీకాల ఉత్పత్తి గురించి ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ కె సతీష్తో ముచ్చటింటారు. ఇంకా అధిక దిగుబడినిచ్చే కంది రకాలు, గుణగుణాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త అనిల్ కుమార్తో ముచ్చట ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.